బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఆ దారుణాలు కొనసాగుతున్నాయి. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో తొర్రం వెంకటలక్ష్మి అనే యువతి మృతి చెందింది. లక్ష్మి స్వగ్రామం బెజ్జూరు మండలం కొత్తగూడ. తిన్న తర్వాత కింద పడిపోయిందంటున్నారు తోటి విద్యార్థులు. లక్ష్మి టీటీసీ చదువుతున్నట్లు సమాచారం అందుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పుష్ప తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో దారుణాలు కొనసాగుతున్నాయి. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో తొర్రం వెంకటలక్ష్మి అనే యువతి మృతి చెందింది. లక్ష్మి స్వగ్రామం బెజ్జూరు మండలం కొత్తగూడ. తిన్న తర్వాత కింద పడిపోయిందంటున్నారు తోటి విద్యార్థులు. లక్ష్మి టీటీసీ చదువుతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవినాయక్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రవినాయక్, అసలు ఇంతకీ ఏం జరిగింది? ప్రస్తుతం అక్కడ విద్యార్థులు ఏమంటున్నారు? పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఎస్ సచిన్, ప్రధానంగా బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఆసిఫాబాద్ లో టీటీసీ చదువుతున్న వెంకటలక్ష్మి వెంటనే సాయంత్రం అన్నం తిన్న అనంతరం కళ్ళు తిరిగినాయని పడిపోయినని హాస్టల్ సంబంధించిన అధికారులు చెబుతున్న పరిస్థితి. కానీ తల్లిదండ్రులు మాత్రం చాలా స్పష్టంగా ఇది ఫుడ్ పాయిజన్ జరిగిందని మేము అనుమానిస్తున్నామని చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు ముఖ్యంగా వెంటనే హాస్పిటల్ తరలించారు. అయితే అప్పటికే వెంకటలక్ష్మి చనిపోయింది. వెంకటలక్ష్మి ట్రైబ్ అంటే చాలా కలలు కానీ ఈ పెద్ద ఆఫీసర్ కావాలని జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చింది. జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చి టీటీసీ చదువుకుంటుంది. టీటీసీ చదువుతున్న తరుణంలోనే ఈ యథార్థం జరిగింది. ఈ తొర్రం వెంకటలక్ష్మి చనిపోయిన విషయం కుటుంబ సభ్యులకు తెలియగానే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. బెజ్జూరు మండలం సలుగుపల్లి దగ్గర కొత్తగూడెంలో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు. అయితే ఈ అంశంపై కొంత గోప్యత ఉంచడానికి అధికారులు ప్రయత్నం చేశారు. వెంటనే వారి తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే వాస్తవిక విషయాలు వెంటనే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా ప్రజాహితం చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. వాస్తవంగా వెంటనే అంటే గతంలో వాంకిడి మండలంలో జరిగిన యథార్థం మరొక ముందే మరో గిరిజన విద్యార్థిని చనిపోవడం ఒక్కసారిగా సంచలనంగా మారింది. చదువు కోసం వచ్చిన తిరిగి తల్లి ఈ విధంగా కావడం బాధాకరమని ప్రజా సంఘాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఇటు ఇప్పటికే డాక్టర్ తో మాట్లాడే ప్రయత్నం చేశాం. అసలు వాస్తవం ఏంటి, ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరిగిందనే కోణంలో డాక్టర్ తో మాట్లాడే ప్రయత్నం చేయగా డాక్టర్ మాత్రం చాలా స్పష్టంగా అనారోగ్యంతో బాధపడుతుంది. అందుకోసమనే చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది కాబట్టే ఈరోజు ఈ యథార్థం జరిగిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ వెంకటలక్ష్మి చనిపోయిన అంశం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సంచలనంగా మారింది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఈ యథార్థం జరగడం అందరినీ ఒక రకంగా షాక్ కు గురి చేసిందని చెప్పుకోవచ్చు. గిరిజన మహిళ ఈ విధంగా గిరిజన యువతి ఈ విధంగా జరగడం బాధాకరం. అది టీటీసీ చదువుతున్న ముక్కు పచ్చలారని విద్యార్థిని ఇలా జరగడం రవి ఇదే అంశానికి సంబంధించి అక్కడ హాస్టల్ మరి ముఖ్యంగా ప్రభుత్వ హాస్టల్ యాజమాన్యం కావచ్చు, లేకపోతే అక్కడికి సంబంధించి సిబ్బంది కావచ్చు, ఏమంటున్నారు? వాళ్ళ రియాక్షన్ ఏంటి? బీసీ వెల్ఫేర్ హాస్టల్ కి సంబంధించిన అంశంపై జిల్లా కలెక్టర్ కాస్త సీరియస్ గా ఉందని తెలిసింది. జిల్లా కలెక్టర్ అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఇప్పటికే హాస్టల్లో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశాం. ఆ కమిటీలు ఎప్పటికప్పుడు హాస్టల్ చెక్ చేస్తున్న పరిస్థితి, హాస్టల్లో తిరుగుతున్న పరిస్థితి. కానీ ఎందుకు ఇలా జరిగింది, అసలు కారణం ఏంది, ఎందుకోసమని ఈ విధంగా జరిగిందనే కోణంలో అధికారులపై సీరియస్ అయినట్టు మనకైతే ప్రస్తుతం సమాచారం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అంశంలో కొంత వాస్తవికాలపై దృష్టి పెట్టిన పరిస్థితి కనబడుతుంది. దీనిపై ఒక ప్రత్యేక అధికారులను నియమించిన పరిస్థితి. వెంటనే ఎంక్వైరీ చేయాలి, వాస్తవిక అంశాలపై వెంటనే మాకు దీనిపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే చెప్పినట్టుకైతే మనకు తెలిసింది. కానీ వాస్తవికాలపై ఇప్పటిదాకా హాస్టల్లో ఉన్న వార్డెన్ కావచ్చు, హాస్టల్లో ఉన్న అధికారులు కావచ్చు ఏం చెబుతున్నారు ఏంటి అనే కోణంలో కాస్త ఇంకా సందిగ్ధంగానే మారింది. ఎవరు కూడా ఫోన్లు లేపకుండా గోప్యత పాటించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే హాస్పిటల్ కు తరలిస్తున్న తరుణంలోనే ముఖ్యంగా వెంకటలక్ష్మి అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించిన పరిస్థితి. అయితే డాక్టర్లు అయితే ఒక విషయం స్పష్టంగా చెబుతున్నారు, ఇల్ హెల్త్ కారణంగానే ఇలా ఆరోపించడం జరుగుతుందా? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?
సచిన్, ప్రధానంగా కుటుంబ సభ్యులు చాలా స్పష్టంగా చెబుతున్నారు, మా అమ్మాయికి ఎటువంటి అనారోగ్యం లేదు, మా అమ్మాయి ఆరోగ్యంగా ఉంది, మా అమ్మాయికి ఆ ఈ మధ్య కాలంలో అసలు హాస్పిటల్ తీసుకెళ్లలేదు అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా అమ్మాయికి సంబంధించిన వెంకటలక్ష్మికి సంబంధించిన ఫోటోను కూడా ఎక్స్క్లూజివ్ ఇప్పుడు మనం ఓన్లీ ఆర్టీవీ చూపెడుతున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించిన అంశంలో తల్లిదండ్రులు స్పష్టంగా ఒక విషయం ఆరోపిస్తున్నారు, మాకు న్యాయం చేయాలి, ఎందుకు ఇలా జరిగిందనే కోణంలో బాధ్యులపై వెంటనే చర్య తీసుకోవాలి, వారికి కఠినంగా చర్య తీసుకోవాలని చెబుతున్న పరిస్థితి. వరుస ఫుడ్ పాయిజన్లు అందరినీ ఆ కన్నీళ్లు మున్నీళ్లు పెట్టిస్తున్న రవి, అంటే ఈ పరిస్థితి. కేసు మీద గిరిజన పోలీసులు ప్రాంతంలో కేసు రిజిస్టర్ చేయడం జరిగిందా? ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు? ఎస్ సచిన్, ప్రధానంగా అనుమానం సంబంధించిన తల్లిదండ్రులకు సంబంధించిన అంశంలో సస్పెక్టెడ్ గా ఫస్ట్ కేసు నమోదు చేస్తారు. సస్పెక్టెడ్ కేసు నమోదు అయిన తర్వాతనే దర్యాప్తు చేస్తారు. కానీ తల్లిదండ్రులు ఇంకా చేరుకోలేదని మనకైతే సమాచారం ఉంది. సలుగుపల్లి నుంచి నేరుగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు రావాలంటే దాదాపుగా 100-120 కిలోమీటర్లు ఉంటాయి. కాబట్టి ఇంకా హాఫ్ అన్ అవర్ నుంచి గంట టైం పట్టే అవకాశం ఉంది. తల్లిదండ్రులు ఫోన్ లైన్ లో ఇప్పటికే ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడిన పరిస్థితి. నేరుగా అంటే సలుగుపల్లి లాంటి ప్రాంతం నుండి పక్కాగా ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తూ ఆ ఫోన్ లో ఏడుస్తూ వాస్తవికాలపై చెప్పే ప్రయత్నం జరిగింది. మాకు న్యాయం చేయాలి, ఎవరు మా దిక్కు మాట్లాడకుండా వెంటనే బాడీని రిమూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, వెంటనే ఇంటికి తీసుకువెళ్ళమని అంటున్నారు, మాకు న్యాయం చేయాలని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా తల్లిదండ్రులు మాట్లాడిన ఆ పరిస్థితి కనబడుతుంది, బంధువులు మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించిన అంశంలో వెంటనే విచారణ జరగాలి, బాధ్యులపై కఠినంగా చర్య తీసుకోవాలి. వరుసగా మొన్న వాంకిడి అంశం మరవక ముందే ఈ రోజు ఇది జరగడం చాలా బాధాకరమని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి వెంకటలక్ష్మికి సంబంధించిన బాడీ ఆసిఫాబాద్ హాస్పిటల్లో ఉందని మనకు పక్కా సమాచారం ఉంది, అక్కడే ఉంది సచిన్. రైట్ రవి, మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఆ దారుణాలు కొనసాగుతున్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరో విషాదం నెలకొంది. ఆసిఫాబాద్ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో తరం వెంకటలక్ష్మి అనే యువతి మృతి చెందింది. లక్ష్మి స్వగ్రామం బెజ్జూర్ మండలం కొత్తగూడ. ఆహారం తీసుకున్న తర్వాత అంటే తిన్న తర్వాత కింద పడిపోయిందంటున్నారు తోటి విద్యార్థులు. లక్ష్మి టీటీసీ చదువుతున్నట్లు సమాచారం అందుతోంది. పూర్తిగా అయితే మాత్రం ఈ అంశానికి సంబంధించి అనుమానిత కేసుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి ఈ కేసులో డెవలప్మెంట్స్ అనేది బహుశా రేపటికి తెలిసే క్లారిటీ అయితే ఉంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆ అమ్మాయి మృతురాలు ఫోటో. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ అధికారులు మరి కట్టుదిట్టంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఆమె మృతికి తల్లిదండ్రులైతే మాత్రం ఆ కుటుంబం అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.